దిస్ ఈజ్ ఫనీశ్వర్. మై డియర్ ఫ్రెండ్స్, ద్రవ్యం అన్నటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. గత స్లైడ్లో చూసినట్లయితే బార్టర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ స్లైడ్లో మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే లోహ ద్రవ్యము అన్నటువంటి ద్రవ్యం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లోహ ద్రవ్యాన్ని ఎవరు వాడారయ్యా అంటే లిడియా అనేటువంటి దేశంలో వాడడం అన్నటువంటి జరిగింది. ఎప్పుడు వాడారయ్యా అంటే క్రీస్తు పూర్వం 700 బీసీ 700 బీసీ అంటున్నారు. అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందటనే మనం లోహ నాణ్యాన్ని వాడినట్లుగా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏ దేశంలో వాడారయ్యా లోహ నాణ్యాన్ని మొట్టమొదటగా అంటే లిడియా అన్నటువంటి దేశంలో వాడడం అన్నటువంటిది జరిగింది. అంటే లిడియా అన్నటువంటి దేశంలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నాడే లోహ ద్రవ్యం వాడినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరి మొట్టమొదటిగా లోహ ద్రవ్యాన్ని గుర్తించబడింది కూడా లిడియా అనే మనం చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే భారతదేశం విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో మౌర్యుల కాలంలో పనా అనేటువంటి వెండి నాణ్యాలు ఉండేటువంటివి, బిసాంత్ అన్నటువంటివి. సో రోమన్ల కాలంలో చూసినట్లయితే బిసాంత్ అన్నటువంటిది, అంటే త్రూఅవుట్ వరల్డ్లో చూసినట్లయితే రోమన్ల కాలంలో చూసినట్లయితే బిసాంత్ అన్నటువంటిది ఉండేది. బిసాంత్ అనగా ఒక బంగారు నాణ్యము. ఈ బంగారు నాణ్యం ఎవరి కాలంలో ఉండేటువంటిది అయ్యా అంటే రోమన్ల కాలంలో ఉండేటువంటిది. బిసాంత్ అన్నటువంటిది ఒక బంగారు నాణ్యము, ఇది రోమన్ల కాలంలో ఉండేటువంటిది. పనా అన్నటువంటి దాన్ని చూసినట్లయితే పనా అన్నటువంటిది ఒక వెండి నాణ్యము. ఈ పనా అనేటువంటి వెండి నాణ్యము ఎవరి కాలంలో ఉండేదంటే మౌర్యుల కాలంలో. భారతదేశంలో మౌర్యుల కాలంలో చలామణిలో ఉండేటువంటి నాణ్యము పనా. పనా అనేటువంటిది ఒక వెండి లోహంతో తయారు చేయబడినటువంటి నాణ్యము. అదే బిసాంత్ అనేటువంటి నాణ్యాన్ని చూసినట్లయితే బిసాంత్ అన్నటువంటిది ఒక బంగారు నాణ్యము. దీనిని రోమన్లో వాడినట్లుగా బిసాంతుని మనకు తెలుస్తున్నది. భారతదేశంలో చూసినట్లయితే 1835లోనే ₹1 నాణ్యాన్ని ముద్రించడం జరిగింది. సో భారతదేశంలో చూసినట్లయితే 1835లోనే ₹1 కాయిన్ని ముద్రించారు. మరి మన దేశం విషయంలో చూసినట్లయితే ₹1 కాయిన్ని ముద్రించారు. దీనిపై 4th చార్లెస్ బొమ్మ ముద్రించినట్లుగా మనకు తెలుస్తుందండి. సో చార్లెస్ 4 బొమ్మ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ రాజు అయినటువంటి చార్లెస్ బొమ్మను మనకు ఇండియాలో ₹1 కాయిన్ మీద, అంటే ₹1 నాణ్యం మీద 1935లోనే దీన్ని ముద్రించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక భారతదేశంలో చూసినట్లయితే 1957 నుంచి దశాంశ పద్ధతిని అనుసరిస్తున్నారు. సో దశాంశ పద్ధతి అంటే ఏంటయ్యే, సో ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 10లు 20లు 30లు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే దశాంశ పద్ధతి అంటారు. మనకు 57 నుంచి దశాంశ పద్ధతి అన్నటువంటి పద్ధతిని భారతదేశంలో అనుసరించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక గతంలో చూసినట్లయితే దేశంలో ఆనలు అర్ధానలు అన్నటువంటివి అనాలు అంటున్నారు. సో అణాలు అర్ధానాలు అన్నటువంటివి వాడుకలో ఉండేటువంటివి. మరి ఆనాడు చూసినట్లయితే ₹1 ఈనాడైనా ఆనాడైనా ₹1 అంటే 100 పైసలుగా మనం లెక్కిస్తున్నామండి. గతంలో అంటే ఎప్పుడైతే దశాంశ పద్ధతికి ముందు ఉన్నామో అప్పుడు 57లో చూసినట్లయితే 57కు ముందుకు చూసినట్లయితే ₹1ను పైసల్లో కాకుండా అణాలలో చెప్పేవారు. 16 అణాలు ఉండేటువంటివి. సో దీన్ని తెలుగులో పూర్తిగా అంటారు 16 అణాల తెలుగుదనం. అంటే దాని అర్థం ఏంటంటే ₹1 అన్నటువంటిది ఆ రోజు గ్రేట్ కాబట్టి ₹1తో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఆ రోజులో 57కు ముందు అంటే 1935 నుంచే ₹1 అన్నటువంటిది రూపాయి నాణ్యాన్ని ముద్రించడం జరిగింది. ఆ 1935లో ముద్రించినటువంటి రూపాయి నాణ్యంకి ఎన్ని అణాలు ఉండేటువంటి 16 అణాలు ఉండేటువంటి, అంటే 16 అణాలు కలిస్తే ₹1 అని అర్థం అండి. ఆ తర్వాత చూసినట్లయితే పేపర్ కరెన్సీ అన్నటువంటిది వచ్చింది. ఇది మూడోది. ఈ పేపర్ కరెన్సీ లేదా కాగితపు ద్రవ్యం అంటున్నాం. ప్రపంచంలో మొదటగా 7వ శతాబ్దంలో చైనా వారు పేపర్ కరెన్సీని తయారు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటగా పేపర్ కాగితాన్ని ప్రవేశపెట్టిన వారు, తయారు చేసిన వారు ఎవరు? చైనా. ఎప్పుడు తయారు చేశారు? 7వ శతాబ్దంలో తయారు చేశారు. 7వ శతాబ్దంలోనే చైనాకు సంబంధించినటువంటి వారు పేపర్ ద్రవ్యాన్ని, పేపర్ కరెన్సీని తయారు చేయడం మొదలుపెట్టారు.
మరి భారతదేశ విషయానికి వస్తే 19వ శతాబ్దంలో పేపర్ కరెన్సీ అన్నటువంటిది జరిగింది. సో 19వ శతాబ్దంలో పేపర్ కరెన్సీ అన్నటువంటిది జరిగింది. ₹1 నోటు పైన సంతకం చేసేటప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎవరైతే ఉంటారో వారే ₹1 నోటు మీద సంతకం చేయడం అన్నటువంటిది జరుగుతుంది. రూపాయి నోటు మీద సంతకం ఎవరు చేస్తారయ్యా అంటే సో కేంద్ర ఆర్థిక శాఖ యొక్క కార్యదర్శి చేస్తాడండి. మరి 57లో ₹1 ఇండియన్ స్టాండర్డ్ మనీగా గుర్తించడం అన్నటువంటిది జరిగింది. సో ISM ఇండియన్ స్టాండర్డ్ మనీ అంటే 1957లో చూస్తే ₹1 ఇండియన్ స్టాండర్డ్ మనీగా గుర్తించడం అన్నటువంటిది జరిగింది. అందుకే ₹1 నాణ్యమును భారతదేశంలో అపరిమితమైన చట్టబద్ధమైన ద్రవ్యము అంటారు. అపరిమితమైన చట్టబద్ధమైన ద్రవ్యము అని ₹1 పిలుస్తారు. అంటే ఎన్ని రూపాయలైనా ఎన్ని రూపాయి బిళ్ళలైనా రూపాయి నాణ్యాలైనా మనం తీసుకోవచ్చు, దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, దానికి చట్టబద్ధత ఉంది. ఇది ఎంత ఉందయ్యా అంటే అపరిమితమైనటువంటి చట్టబద్ధ ద్రవ్యంగా రూపాయిని మనం చెప్తాము. రూపాయికి ఎలాంటి గుణాన్ని ఆపాదిస్తున్నామయ్యా అంటే అపరిమితమైనటువంటి చట్టబద్ధ ద్రవ్యము అంటున్నాం. అపరిమితమైన చట్టబద్ధ ద్రవ్యంగా పేర్కొనడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక 4వది చూసినట్లయితే పాలిమర్ మనీ. దీన్నే మనం ఏమంటున్నాం? ప్లాస్టిక్ కరెన్సీ అంటున్నాం. అన్ని రకాల కార్డులు మరియు ప్లాస్టిక్తో తయారు చేసే అన్ని రకాల కరెన్సీలను ప్లాస్టిక్ కరెన్సీలు అంటారు. ఈరోజు మనం అన్నిటికీ కార్డులు వాడుతున్నామండి, అవన్నీ ప్లాస్టిక్తో తయారు చేయబడినటువంటి కార్డులు, దాన్నే మనం ప్లాస్టిక్ మనీ అంటున్నాం. అన్ని రకాల కార్డులు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో ఎక్సెట్రా కార్డులన్నీ కూడా ప్లాస్టిక్తోనే చేయబడుతున్నాయి కాబట్టి అవి కూడా మనీలాగానే ఉపయోగపడుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ మనీ అంటున్నారు. ప్లాస్టిక్తో తయారు చేయబడి కరెన్సీకి బదులుగా కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వాడేటువంటి కరెన్సీనే ప్లాస్టిక్ కరెన్సీ అంటారు. ప్లాస్టిక్ కరెన్సీ అంటే డెఫినేషన్ ఏంటంటే ప్లాస్టిక్తో తయారు చేయబడి కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వాడగలిగి ఉండాలి. ఇక 1950లోనే దీనిని ఈ ప్లాస్టిక్ కరెన్సీ అన్నటువంటి దానిని పరిచయం చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పటి నుంచి వస్తుందయ్యా అంటే 1950లోనే దీనిని పరిచయం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ సులభంగా ద్రవ్యం యొక్క లావాదేవీలు చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ద్రవ్య లావాదేవీలను సులభతరం చేయడం కొరకే ప్లాస్టిక్ కరెన్సీ అన్నటువంటి దాన్ని వాడడం జరిగింది. ద్రవ్య లావాదేవీలను సులభతరం చేసుకోవడం కొరకే సో ఈ ప్లాస్టిక్ కరెన్సీ అన్నటువంటి దాన్ని వాడడం జరిగింది. అంటే ఇది సులభంగా ద్రవ్య లావాదేవీలు చేసుకోవడానికి వీలవుతుంది. ప్లాస్టిక్ కరెన్సీని మొదటగా ఉపయోగించినటువంటి దేశం ఆస్ట్రేలియా. సో ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటగా 1988వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియా అన్నటువంటిది ఉపయోగించింది. సో ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటగా ఉపయోగించినటువంటి దేశం ఏది? ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటగా ఉపయోగించినటువంటి దేశం ఏదయ్యా అంటే ఆస్ట్రేలియా అంటున్నారు. సో 1988లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వారు, సో ఆస్ట్రేలియాలోని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 1988లోనే 1988లోనే ప్లాస్టిక్ కరెన్సీని వాడడం అన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. 1988 నుంచి పూర్తి స్థాయి పాలిమర్ బ్యాంక్ నోట్స్ని కూడా ఆస్ట్రేలియా వాడుతుంది. అంటే సో పూర్తి స్థాయి పాలిమర్ బ్యాంక్ నోట్స్ అంటే ప్లాస్టిక్కి సంబంధించినటువంటి కరెన్సీని వాడడం అంటూ జరుగుతుంది. ఎప్పుడు 1988లోనే 88లోనే వారు దీన్ని ఉపయోగించడం అన్నటువంటిది మొదలుపెట్టారు. ఎవరు? ఆస్ట్రేలియన్స్. మొట్టమొదటిగా ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగించినటువంటి దేశం ఆస్ట్రేలియా. అదేవిధంగా 88 నుంచి పూర్తి స్థాయి పాలిమర్ బ్యాంక్ నోట్స్ని కూడా ఆస్ట్రేలియా వాడుతుంది. ఈ ప్లాస్టిక్ కరెన్సీని 1988వ సంవత్సరం నుంచే ఆస్ట్రేలియా వాడడం అంటూ జరుగుతుంది. చూసినట్లయితే స్మార్ట్ కరెన్సీ అంటున్నారు. దీన్ని మనం ఎలక్ట్రానిక్ మనీ అని పిలుస్తున్నాం. ఈ మనీ, ఎలక్ట్రానిక్ క్యాష్, డిజిటల్ మనీ అన్నటువంటి దాన్ని కూడా పేర్లతో పిలుస్తున్నాం. సో డిజిటల్ మనీ అన్నా, డిజిటల్ కరెన్సీ అన్నా, ఎలక్ట్రానిక్ క్యాష్ అన్నా, ఈ మనీ అన్నా స్మార్ట్ కరెన్సీనే, దాన్ని మనం ఎలక్ట్రానిక్ మనీ అని పిలుస్తున్నాం. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటున్నారు. EFT సిస్టంలో దీన్ని వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఈరోజు మనం చూసినట్లయితే ఈ మనీ మనం చేసేటువంటి ఫోన్పేలు కూడా దీని కిందకే వస్తాయి. ఇక్కడ ఏమి ఉండవు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఫండ్ని నీ అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి, నా అకౌంట్లో నుంచి ఇతర అకౌంట్లోకి మార్చడం అన్నటువంటి జరుగుతుంది. అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులన్నీ కూడా ఎలక్ట్రానిక్ మనీ కిందకే వస్తాయి. అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులను కూడా మనం
స్మార్ట్ కరెన్సీ అంటున్నాం. ఎలక్ట్రానిక్ మనీ కిందకే రావడం అన్నటువంటిది జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి దాన్ని చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మనీ కింద మనం వాడకం అన్నటువంటిది జరుగుతుంది. ఇక రెండవ అంశం చూసినట్లయితే ద్రవ్యాన్ని ఏ విధంగా వర్గీకరిస్తారు. సో ద్రవ్యం యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడదాం. ద్రవ్యాన్ని వర్గీకరించేటప్పుడు ముద్రించే వస్తువును బట్టి లేదా పదార్థాన్ని బట్టి ద్రవ్యాన్ని వర్గీకరించడం జరుగుతుంది. అంటే ద్రవ్యము ముద్రించేటువంటి వస్తువు అంటే ఏ వస్తువుతో అయితే ద్రవ్యాన్ని ముద్రిస్తున్నారు, ఏ పదార్థంతో అయితే ద్రవ్యాన్ని ముద్రిస్తున్నారు అన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ వస్తువుని బట్టి మనకు ఇది జరుగుతూ ఉంటుంది. అంటే దీనిని రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. సో మొదటిదేమో వస్తువుని బట్టి, రెండోదేమో ఉపయోగించేటువంటి పదార్థాన్ని బట్టి, ఉపయోగించే వస్తువును బట్టి రెండు రకాలుగా ద్రవ్యాన్ని వర్గీకరించడం జరుగుతుంది. లోహాన్ని వాడితే లోహ వస్తువు, లోహ ద్రవ్యము అని, కాగితాన్ని వాడితే కాగితపు ద్రవ్యము అని పిలుస్తున్నారు. ఏ పదార్థం వాడుతున్నారయ్యా అంటే లోహం వాడితే అది లోహ వస్తువు అంటున్నారు, కాగితం వాడితే కాగితపు యొక్క వస్తువు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ద్రవ్యం రెండు రకాలని చూసాం. అందులో చూసినట్లయితే కాగితపు ద్రవ్యం ఒకటి, లోహ ద్రవ్యం ఒకటి. మరి లోహ ద్రవ్యంని మనం చూస్తున్నాం. లోహ ద్రవ్యాన్ని ఏమంటున్నారంటే మెటాలికల్ మనీ అంటున్నారు. మెటాలికల్ మనీ అంటే ఏంటంటే ఏవైతే లోహాలను పెంచి యూజ్ యాజ్ మెటల్స్ని ఉపయోగించి తీసుకునేటువంటి దాన్ని లోహ ద్రవ్యం అంటున్నారు. లోహాలను ఉపయోగించి కరెన్సీని ముద్రిస్తే దాన్ని లోహ ద్రవ్యము అంటున్నారు. ఈ లోహ ద్రవ్యాన్ని మూడు రకాలుగా మనం చెప్తున్నాం. ఇందులో మొదటి చూసినట్లయితే స్టాండర్డ్ కాయిన్ ఆర్ ఫుల్ బాయిడెడ్ కాయిన్ అంటున్నారు. సో ఇది స్టాండర్డ్ కాయిన్స్, ప్రామాణిక నాణ్యాలు అంటారండి. సో మీరు స్టాండర్డ్ కాయిన్స్ అనే గుర్తుపెట్టుకోండి. చిహ్నపు ద్రవ్య నాణ్యాలు అంటారు. దీన్ని టోకన్ కాయిన్స్ అనే గుర్తుపెట్టుకోండి. టోకన్ కరెన్సీ అనే చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎక్కువగా టోకన్ మనీగానే ఉపయోగపడుతున్నారు, టోకన్ కాయిన్స్గానే ఉపయోగిస్తున్నారు. సో ప్రామాణిక నాణ్యాలు అంటే స్టాండర్డ్ కాయిన్స్. సో చిహ్నపు ద్రవ్య నాణ్యాలు అంటే టోకన్ కాయిన్స్. ప్రాతినిధి లేదా ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. యాక్చువల్లీ ప్రాతినిధ్యపు ద్రవ్యం అన్నటువంటిదే మీకు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ప్రాతినిధ్యపు ద్రవ్యం అనే పదాన్నే వాడండి. దాన్నే మనం ఏమంటున్నాం, రిప్రజెంటేటివ్ మనీ అంటున్నాం. సో రిప్రజెంటేటివ్ అంటే సో ప్రాతినిధ్యము అని అర్థం. ప్రాతినిధ్యపు మనీ, ప్రాతినిధ్యపు ద్రవ్యము అని చెప్తున్నారు. ఈ మూడు రకాలైనటువంటి ద్రవ్యాలు మనకి ఎక్కడ కనపడతాయి అంటే లోహ ద్రవ్యంలో కనపడతాయి. సో మూడు రకాలైనటువంటి ద్రవ్యాలు ఎక్కడ కనపడతాయి అంటే మనకు లోహ ద్రవ్యం అన్నటువంటి లోహ ద్రవ్యంలో కనపడతాయి. ఈ లోహ ద్రవ్యం చూసినట్లయితే ప్రామాణిక నాణ్యాలు, స్టాండర్డ్ కాయిన్స్. సో లోహాన్ని ఉపయోగించి కరెన్సీని ముద్రిస్తే దాన్ని లోహ ద్రవ్యము అంటారు. లోహ ద్రవ్యాల్లో మూడు రకాలైనటువంటి ఉంటాయి. అవి ఏంటి అంటే స్టాండర్డ్ కాయిన్స్, టోకన్ కాయిన్స్, రిప్రజెంటేటివ్ మనీ. ప్రామాణిక నాణ్యాలనే మనం స్టాండర్డ్ కాయిన్స్ అంటున్నాము. చిహ్నపు ద్రవ్యాన్ని టోకన్ కాయిన్స్గా మనం చెప్తున్నాము. ప్రాతినిధ్యపు ద్రవ్యాన్ని రిప్రజెంటేటివ్ మనీగా మనం చెప్తున్నాం. ప్రాతినిధ్య ద్రవ్యాన్ని రిప్రజెంటేటివ్ మనీగా మనం చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. స్టాండర్డ్ మనీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రామాణిక కాయిన్స్ అంటే ఏంటి, యాక్చువల్లీ ప్రామాణిక ద్రవ్యం అంటే ఏంటి. ఒక నాణ్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి లోహం యొక్క అంతర్గత విలువ మరియు బహిర్గత విలువ సమానంగా ఉంటే ఆ నాణ్యాన్ని మనం ప్రామాణిక నాణ్యాలు అని అంటున్నాం. ఆ నాణ్యాన్ని మనం ప్రామాణిక నాణ్యాలుగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక నాణ్యాన్ని కానీ ఒక ద్రవ్యాన్ని కానీ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి లోహం యొక్క అంతర్గత విలువ మరియు బహిర్గత విలువ అంటే ఏంటిది, ఎప్పుడు ఇవి సమానంగా ఉండాలి. స్టాండర్డ్ మనీ, ప్రామాణిక ద్రవ్యము అంటే ఇవి రెండు స్టాండర్డ్గా ఉండాలి. ఏ రెండు సమానంగా ఉండాలి, ఏ రెండు నాణ్యాలు సమానంగా ఉండాలి అయ్యా అంటే లోహం తయారీకి ఉపయోగించేటువంటి లోహం యొక్క అంతర్గత విలువ మరియు బహిర్గత విలువలు సమానంగా ఉండాలి. ద్రవ్యం యొక్క అంతర్గత విలువ మరియు బహిర్గత విలువలు సమానంగా ఉండాలి. విలువ మరియు బహిర్గత విలువలు సమానంగా ఉంటే దానిని మనము
స్టాండర్డ్ మనీ, స్థిర మనీ, ప్రామాణిక ద్రవ్యము అని అంటున్నాం. ప్రామాణిక ద్రవ్యం అంటే ఏంటయ్యా అంటే ద్రవ్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి లోహం యొక్క అంతర్గత విలువ మరియు బహిర్గత విలువ రెండూ సమానంగా ఉండాలి. భారతదేశంలో మనం చూసినట్లయితే 1835 నుంచి 1893 వరకు, అంటే 18th సెంచరీ 1835 నుంచి 1893 వరకు ప్రామాణిక వెండి నాణ్యములు వాడుకలో ఉండేటువంటివి. సో అంటే ఆ రోజు 1835 నుంచి దాదాపుగా 1893 వరకు చూసినట్లయితే వెండినే మనం ప్రామాణిక నాణ్యంగా, అంటే స్టాండర్డ్ కాయిన్గా ఏం వాడాం భారతదేశంలో అంటే వెండి నాణ్యాలని స్టాండర్డ్గా వాడాము. వెండితో పాటు బంగారం, వెండి ఉదాహరణకు బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, వీటిని మనం స్టాండర్డ్గా, అంటే స్టాండర్డ్ కాయిన్స్గా ఇండియాలో వాడడం అన్నటువంటిది జరిగింది. అంతర్గత విలువను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో బహిర్గత విలువను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో ఈ అంతర్గత విలువ = బహిర్గత విలువ అన్నటువంటి దాన్ని, సో ప్రస్తుతం ఈ ఫేస్ వాల్యూ బహిర్గత విలువ అన్నటువంటిది, సో ఇంటర్ వాల్యూ, సో ఇంట్రిస్క్ వాల్యూ అంతర్గత విలువ అన్నటువంటిది సమానంగా ఉంటేనే, ఈ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటున్నాము, స్టాండర్డ్ మనీ, స్టాండర్డ్ ద్రవ్యము అంటున్నాము. సో దానికి మనం ఏం పదం చెప్తున్నామయ్యా అంటే ప్రామాణిక ద్రవ్యం అని మాట్లాడుతున్నాము. ప్రామాణిక ద్రవ్యము, స్టాండర్డ్ మనీ ఏంటంటే, సో ఈ రెండు విలువలు అంతర్గత విలువ, బహిర్గత విలువ రెండూ సమానంగా ఉంటేనే దానిని మనం ప్రామాణిక ద్రవ్యంగా నిర్వచిస్తాము. సో అయితే ప్రస్తుతం ఇది చలామణిలో లేదండి. దీని విలువ ఏంటయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్, రూపాయి కాయిన్ ఉందనుకుందాం. ఇది 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ యొక్క చలామణి విలువ, దాన్ని మనం బహిర్గత విలువ అంటున్నాం. 1 రూపాయి ఉండాలి. అంతర్గత విలువ అంటే దాన్ని తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఒక విలువ. సో ఒకే రూపాయి ఉండాలి. అంటే తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు, వాడుకలో ఉండేటువంటి విలువ రెండూ సమానంగా ఉంటే దానిని మనం ప్రామాణిక ద్రవ్యము అంటాము. దాన్నే మనం ఏమంటున్నాము, ఆర్థిక పరిభాషలో అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉండడం లేదు. అంటే ప్రస్తుతం ఈ పద్ధతి చలామణిలో లేదు అని అర్థం అండి. సో ప్రస్తుతం ప్రామాణిక ద్రవ్యం అన్నటువంటిది భారతదేశంలో చలామణి లేదు. అంతర్గత విలువ అంటే ఆ కాయిన్ను తయారు చేయడానికి, లేదా ఆ నోటును తయారు చేయడానికి, లేదా ఆ నాణ్యం ఏదైతే ఉందో ఆ నాణ్యాన్ని తయారు చేయడానికి అయ్యేటువంటి విలువ, ఆ నాణ్యాన్ని తయారు చేసి, సో బహిర్గత విలువ అంటే ఆ నాణ్యము ఓపెన్ మార్కెట్లో చెల్లుబడి అయ్యేటువంటి విలువ. ఈ రెండు విలువలు ఒకే విధంగా ఉంటే దానిని మనం ప్రామాణిక ద్రవ్యంగా చెప్తున్నాము. కానీ ప్రస్తుతం ఈ ప్రామాణిక ద్రవ్యం అన్నటువంటిది అందుబాటులో లేదు, చలామణిలో కూడా లేదు. ఇక టోకన్ కరెన్సీ అంటున్నారు. టోకన్ కరెన్సీ, దీన్నే టోకన్ కాయిన్స్ అంటున్నారు. చిహ్నపు ద్రవ్యము అంటే ఇక్కడ చూసినట్లయితే అంతర్గత విలువ గ్రేటర్ దాన్ బహిర్గత విలువ, అంతర్గత విలువ గ్రేటర్ దాన్ బహిర్గత విలువ. అంటే ఇక్కడ బహిర్గత విలువ ఎక్కువ ఉండాలి. అంతర్గత విలువ కన్నా బహిర్గత విలువ ఎక్కువగా ఉంటే దాన్ని టోకన్ మనీ అంటారు. సో ఈ టోకన్ మనీలో ఏ విలువ ఎక్కువగా ఉంటుందయ్యా అంటే బహిర్గత విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉండేటివన్నీ ఇవేండి. నాణ్యం యొక్క అంతర్గత విలువ కంటే బహిర్గత విలువ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఈ నాణ్యాలే అమల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతంలో ఈ కాయిన్స్ అమల్లో ఉన్నాయండి. ఇక కాపర్, నికెల్ మొదలగునటువంటివి తక్కువ విలువ కలిగినటువంటి నాణ్యాలు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే 1 రూపాయికో 5 రూపాయల నాణ్యం వాడుతూ ఉన్నాం. 5 రూపాయల నాణ్యం తయారు చేయడానికి 5 రూపాయల కన్నా తక్కువగా ఖర్చు అవుతుందని తెలియజేస్తుంది. అంటే 5 రూపాయల నాణ్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియజేస్తే ఆ విలువను అంతర్గత విలువ అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో అది ఎంత విలువ చేస్తుందో చెప్తే దాన్ని బహిర్గత విలువ అంటున్నారు. సో బహిర్గత విలువ ఎక్కువగా ఉంటే దాన్ని టోకన్ మనీ అంటారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టోకన్ మనీలో బహిర్గత విలువ ఎక్కువ ఉంటుంది. బహిర్గత విలువ ఎక్కువ ఉంటే దాన్ని టోకన్ మనీ అంటున్నారు. నాణ్యముల యొక్క అంతర్విలువ కంటే బహిర్గత విలువ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇదే గుడ్డి గుర్తు. సో మరి భారతదేశంలో ఇలాంటివే చలామణిలో ఉన్నాయి. కాపర్, నికెల్ మొదలగునటువంటి తక్కువ విలువ కలిగినటువంటి నాణ్యాలనే చలామణి చేయడం అన్నటువంటిది జరుగుతుంది. టోకన్ కాయిన్ అంటే బహిర్గత విలువ ఎక్కువగా ఉంటుంది. అంతర్గత విలువ కన్నా బహిర్గత విలువ ఎక్కువగా ఉంటే దానిని
టోకన్ ద్రవ్యము అంటారు లేదా టోకన్ కరెన్సీ అంటారు. ఇప్పుడు అన్ని వాడేటివి కూడా టోకన్ కరెన్సీసే. తర్వాత చూసినట్లయితే రిప్రజెంటేటివ్ మనీ, ప్రాతినిధ్య ద్రవ్యము అంటున్నారు. ప్రతినిధి ద్రవ్యము లేదా ప్రాతినిధ్య ద్రవ్యము అంటున్నారు. బంగారం, వెండి లోహాలను చలామణిలో ఉంచితే తరుగుదల సమస్య అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు బంగారాన్ని కానీ వెండిని కానీ ఇస్తే కొద్ది రోజులకు తరుగుదల అన్నటువంటిది వస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువైనా కొద్ది రోజులకు కొంత తరుగుదల అన్నటువంటిది చూపిస్తుంటుంది, డిప్రిషియేషన్. మరి ఈ బంగారం వెండిలకు కూడా ఈ డిప్రిషియేషన్ అనేటువంటిది ఉంటుంది. సో బంగారం వెండి లోహాలను చలామణిలో ఉంచితే తరుగుదల అన్నటువంటి సమస్య ఏర్పడుతుంది. మరి చలామణిలో ఉండేటువంటి ద్రవ్యానికి సమానంగా బంగారం వెండి లోహాలను నిలువగా ఉంచి తక్కువ విలువ కలిగినటువంటి కరెన్సీని ముద్రించి వాడితే దానిని రిప్రజెంటేటివ్ మనీ అంటున్నారు. అంటే చలామణిలో ఉన్న ద్రవ్యానికి సమానంగా బంగారం వెండి లోహాలను నిల్వగా ఉంచి తక్కువ విలువ కలిగినటువంటి కరెన్సీని ముద్రిస్తే దానిని మనం ఏమంటున్నాము? రిప్రజెంటేటివ్ మనీ, ప్రాతినిధ్య ద్రవ్యము అని పిలవడం జరుగుతుందండి. ఈ ప్రాతినిధ్య ద్రవ్య విధానంలో జారీ చేసే అధికారుల దగ్గర చలామణిలో ఉండేటువంటి ద్రవ్యానికి సమానంగా బంగారం వెండి నిల్వలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాకర్లు, అంటే మనకు బంగారం వెండి పెట్టుకొని లోన్స్ ఇస్తారు, ఆ ఇచ్చినటువంటి డబ్బును చెప్తారు. సో ఈ రిప్రజెంటేటివ్ మనీ, ప్రాతినిధ్య ద్రవ్య విధానములో జారీ చేసేటువంటి అధికారుల దగ్గర చలామణిలో ఉండేటువంటి ద్రవ్యానికి సమానంగా బంగారం వెండి నిల్వలను ఉంచుకోవడం జరుగుతుందండి. వెండి నిల్వలు ఉంటాయి. ఇక చూసినట్లయితే రెండవది పేపర్ కరెన్సీ, అంటే లోహ ద్రవ్యం చూసాం. లోహ ద్రవ్యాల్లో 3 రకాలైనటువంటి కాయిన్స్ చూసాం. ఆ లోహ ద్రవ్యాల్లో 3 దారులు చూస్తే స్టాండర్డ్ చూసాం, స్టాండర్డ్ మనీ అన్నటువంటి చూసాం, స్టాండర్డ్ కాయిన్, టోకన్ కాయిన్ అండ్ రిప్రజెంటేటివ్ కాయిన్స్ చూసాం. ఇక చూస్తే పేపర్ కరెన్సీ లేదా కాగితపు ద్రవ్యం అన్నటువంటి దాన్ని చూస్తాం. పేపర్ కరెన్సీ, ఈ పేపర్ కరెన్సీ లేదా కాగిత ద్రవ్యం గురించి మనం మాట్లాడితే కాగితాన్ని ముద్రించేటువంటి, అంటే కాగితంపై ముద్రించేటువంటి ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యం అంటారు. అంటే ద్రవ్య ముద్రణకు కాగితాన్ని వాడితే దాన్ని కాగితపు ద్రవ్యం అంటారు. ఇప్పుడు భారతదేశం కూడా కాగితపు ద్రవ్యాలనే అనుసరిస్తుంది. ఈ కాగితపు ద్రవ్యాలు కూడా 3 రకాలుగా వర్గీకరించబడతాయి. ఈ కాగితపు ద్రవ్యాలు కూడా 3 రకాలుగా వర్గీకరించబడతాయి. ఏ విధంగా ఈ కాగితపు ద్రవ్యాలు 3 రకాలుగా వర్గీకరించబడతాయి అంటే పరివర్తనీయ పేపర్ కరెన్సీ అంటున్నారు. కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ, ఇట్స్ కన్వర్టబుల్. సో తర్వాత చూసినట్లయితే అపరివర్తనీయ పేపర్ కరెన్సీ, ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ, శాసనపు ద్రవ్యము, చట్టమైనటువంటి శాసనపు. So paper currencies are 3 types. What are the 3 types of paper currencies? Means convertible paper currency, inconvertible paper currency and the శాసనపు ద్రవ్యము అంటున్నారు, యాక్ట్ మనీ అంటారు దీన్ని. సో ఈ విధమైనటువంటి 3 రకాలుగా ఉంటాయి. మరి ఈ పరివర్తనీయ పేపర్ కరెన్సీని, అపరివర్తనీయ పేపర్ కరెన్సీని, శాసనపు ద్రవ్యాన్ని మనం పూర్తిగా చూద్దాం. శాసన ద్రవ్యం కూడా ఒక పేపర్ కరెన్సీనే. వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఇందులో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే పరివర్తనీయ పేపర్ కరెన్సీ, కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ, పరివర్తనీయ పేపర్ కరెన్సీ. సో ఈ పరివర్తనీయ పేపర్ కరెన్సీ ఏంటి, దీని పరిస్థితి ఏంటంటే ఈ విధానంలో ద్రవ్య చలామణికి సమానమైనటువంటి లోహాలను నిల్వలుగా ఉంచుకుంటారు. ఈ కన్వర్టబిలిటీ అంటే బంగారాన్ని కుదవబెట్టుకొని డబ్బునివ్వడం. సో ఈ విధానం ద్రవ్య చలామణికి సమానమైనటువంటి లోహాలను, సో ద్రవ్య చలామణికి సమానమైన బంగారం ఒక లోహం, వెండి ఒక లోహం, ఈ లోహాలను ద్రవ్య చలామణికి సమానం ఎంతైతే అంత లోహాలను నిల్వలుగా ఉంచుకుంటారు. అలా నిల్వలుగా ఉంచుకుంటే దీన్ని మనం ఏమంటున్నాం, కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటూ. సో కన్వర్టబుల్, ద్రవ్య చలామణికి సమానమైనటువంటి లోహాలను నిల్వలుగా ఉంచుకొని చెప్పేటువంటి దాన్నే మనం ఏమంటున్నాము, కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అని చెప్తున్నామండి. ఇక తర్వాత చూస్తే 100% లోహపు నిల్వల ఆధారంగా ముద్రించేటువంటి కరెన్సీ, అంటే 100% లోహాన్ని విలువలను, లోహపు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ లోహపు నిల్వలను ఆధారంగా చేసుకొని ముద్రించేటువంటి కరెన్సీనే మనము ఈ విధంగా చెప్పుకుంటున్నాం.
సో తర్వాత చూసినట్లయితే లోహాలను కరెన్సీలోకి మరియు కరెన్సీలను లోహాల రూపంలోనికి 100% మార్చుకొనడానికి వీలుండేటువంటిది కరెన్సీ. దాన్నే కన్వర్టబుల్ అంటున్నామండి. కన్వర్టబుల్ అంటే డబ్బుగానన్నా ఉంచుకోవచ్చు, లోహంగానన్నా మార్చుకోవచ్చు. లోహాన్ని డబ్బుగా, డబ్బును లోహంగా మార్చుకునేటువంటి వెసులుబాటు కలిగినటువంటి దానిని మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. దాన్నే పరివర్తనీయ ద్రవ్యము లేదా కన్వర్టబుల్ మనీ అని చెప్తున్నామండి. మరి మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఈ విధానం చూసినట్లు అమల్లో ఉండినట్లుగా మనకు తెలుస్తుంది. మరి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో స్వర్ణ ప్రమాణం అన్నటువంటిది కనుమరుగైపోయింది. సో అంతకుముందు స్వర్ణ ప్రమాణం అన్నటువంటిది ఒకటి ఉండేది. ఈ స్వర్ణ ప్రమాణానికి సంబంధించిన ఈ కన్వర్టబుల్ మనీ ప్రస్తుతం చూసినట్లయితే ఈ కన్వర్టబుల్ మనీ మనకు కనపడట్లేదు. 19వ శతాబ్దంలో వాడకంలో ఉండేటువంటి స్వర్ణ ప్రమాణాలకు ఈ సౌకర్యం ఉండేటువంటిది ప్రస్తుతం లేదు. స్వర్ణ ప్రమాణాలకు ఈ కన్వర్టబుల్ మనీ అనేటువంటి సౌకర్యం అంటే లోహ కరెన్సీని మరియు లోహాన్ని డబ్బును లోహంగా 100% మార్చుకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు లేదండి. అప్పుడు ఉండేటువంటిది. ఎప్పుడు 19వ శతాబ్దం వాడుకలో ఉన్నప్పుడు ఏ ప్రమాణంలో ఉండేది? స్వర్ణ ప్రమాణాల ఈ సౌకర్యం అన్నటువంటిది ఉండేది. రెండవది చూసినట్లయితే అపరివర్తనీయ పేపర్ కరెన్సీ అంటున్నారు. ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటే మార్చడానికి వీలు లేనటువంటిది. ఈ విధానంలో లోహ నిల్వల కంటే ఎక్కువ కరెన్సీ ముద్రించి వాడుతారు. ఈ ఇన్కన్వర్టబుల్లో లోహ నిల్వల కంటే ఎక్కువగా కరెన్సీని ముద్రించి వాడడం అన్నటువంటిది జరుగుతుంది. లోహపు నిల్వలు 100% కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. ఇందులో లోహపు విలువలు 100% కంటే తక్కువ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. సో పరివర్తనీయ పేపర్ కరెన్సీ, ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటున్నారు. ఈ విధానంలో చూసినట్లయితే లోహ నిల్వల కంటే ఎక్కువగా కరెన్సీని ముద్రించి వాడడం అన్నటువంటిది జరుగుతుంది. లోహ నిల్వలు 100% కన్నా తక్కువగా ఉండడం అన్నటువంటిది, లోహ విలువలు 100% కన్నా తక్కువగా ఉండడం అన్నటువంటిది ఈ కరెన్సీలో మనకు కనపడుతుంది. దేనిలో? అపరివర్తనీయ అంటే ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. ఇక చూసినట్లయితే లోహాలను కరెన్సీలను లోహాలలోనికి మార్చుకోవడం అన్నటువంటిది దీనివల్ల కుదరదు. అంటే ఈ ఇన్కన్వర్టబుల్ అంటే దీనిని మనం మార్చుకోలేము కాబట్టి ఇన్కన్వర్టబుల్ అంటున్నాం. ఈ కన్వర్టబుల్లో చూసినట్లయితే కరెన్సీని లోహాన్ని కరెన్సీలోనికి మార్చుకోవడం కుదరదు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చూసినట్లయితే ఈ ఇన్కన్వర్టబుల్ సిస్టాన్ని ఆచరించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మూడో దాన్ని చూసినట్లయితే శాసనపు ద్రవ్యము అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కరెన్సీని జారీ చేస్తే దానినే శాసనపు ద్రవ్యము అంటారండి. అత్యవసర పరిస్థితుల్లో కరెన్సీని జారీ చేస్తే దీనిని పరిమితంగా జారీ చేస్తారు. ఇది శాసన కరెన్సీ కాబట్టి దీన్ని పరిమితంగా చేస్తారు. ఇది కూడా ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీనే. ఇది ఒక రకంగా ప్రజల వద్ద నుంచి పొందేటువంటి నిర్బంధ రుణం లాంటిది. పేపర్ కరెన్సీని గురించి మాట్లాడుతున్నాం. ఈ పేపర్ కరెన్సీని మనం చూసినట్లయితే పరివర్తనీయ పేపర్ కరెన్సీ, అపరివర్తనీయ పేపర్ కరెన్సీ, శాసన ద్వారా ఉండేటువంటి దాన్ని చూస్తున్నాం. పరివర్తనీయ పేపర్ కరెన్సీని లోహంలోనికి డబ్బులోనికి లోహానికి మార్చుకోవడానికి వీలుంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, అంతకుముందు కాలంలో వాడారు. 19వ శతాబ్దంలో వాడుకలో ఉన్నటువంటి స్వర్ణ ప్రమాణాల్లో ఈ సౌకర్యం ఉండేటువంటిది. ఇక ప్రస్తుతం చూసినట్లయితే అపరివర్తనీయ పేపర్ కరెన్సీ అంటున్నారు. ఇట్స్ కాల్డ్ ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. ఈ ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ చూసినట్లయితే లోహాలను కరెన్సీలను లోహాల్లోకి మార్చుకోవడం కుదరదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక శాసనపు ద్రవ్యం అత్యవసర పరిస్థితుల్లో కరెన్సీని జారీ చేయడం అంటూ జరుగుతుంది. అలా అత్యవసర పరిస్థితుల్లో కరెన్సీని జారీ చేస్తే దాన్ని శాసనపు ద్రవ్యము అని చెప్తున్నారు. దీనిని పరిమితంగా జారీ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది కూడా అపరివర్తనీయ పేపర్ కరెన్సీ, ఇన్కన్వర్టబుల్ కరెన్సీగానే వాడతారు. ఇది ఒక రకంగా ప్రజల నుంచి పొందేటువంటి నిర్బంధ రుణం లాంటిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో ఆమోదయోగ్యమైనతను బట్టి ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారన్నటువంటిది చూద్దాం. సో మీ ఫణీశ్వర్ సార్, థ్యాంక్ యూ.